గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పషు. ఈ ఆస్క్ మనీ పషుకి మన వ్యూవర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పంపించారు. ఒక్కోటి క్విక్గా ఆన్సర్ చేసేస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేస్తామన్నారు, అందుకని హైడ్ చేసేస్తున్నాం. బట్ ఈ క్వశ్చన్ ప్రతి ఉమెన్ తప్పకుండా చూడాలి. క్వశ్చన్ కదా, ఆన్సర్ని కూడా క్లియర్గా వినడానికి అయితే ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఆవిడ రాసిన క్వశ్చన్ అయితే నేను చదువుతాను. ఐ లాస్ట్ ఆల్ మై సేవింగ్స్ ఇంక్లూడింగ్ గోల్డ్ యాజ్ మై హస్బెండ్ చీటెడ్ మీ ఫైనాన్షియలీ. ఐఎమ్ లెఫ్ట్ విత్ 35 lakhs personal loan balance as of now, which he took on my name. And also there is a 5 lakhs credit card bill. I did a mistake of trusting him and I'm left with nothing now other than the above mentioned 40 lakhs debt. I don't have a own house. I have twin girls with 5 years of age. My take home salary is 2.5 lakhs per month. I pay EMI of 84,000 rupees every month for that personal loan mentioned. I want to start from zero now. I can manage my kids fees along with household expenses of 50,000 from my bonus and salary, and remaining 1 lakh per month I want to invest. Please suggest how do I invest this 1 lakh. My aim is to clear off that loan and start saving for kids education, followed by owning a house worth 1 crore. All my dreams shattered because of trusting my husband for managing my finances. Now I advise women not to trust anyone with your finances. Thank you in advance. I'm really sorry to hear this అండి. యాక్చువల్లీ అంటే ఇలాంటి కేసులు జరుగుతాయని కాదు, బట్ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లయింట్స్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్లీ ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మెయిల్ ఒక్కలే వచ్చేవారో మ్యారీడ్ అయినట్టయితే వైఫ్ని కూడా తీసుకుని రమ్మని. ఎందుకంటే అంటే ఇలాంటి కేసులు కొన్ని జరగచ్చు, బట్ ఈ కేసులు మాత్రమే కాకుండా వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్ ఓవర్ ఏ పీరియడ్ నా ఫైనాన్షియల్ కెరీర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడైతే ఫ్యామిలీ ఫైనాన్సెస్ లోని ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ఫైనాన్సెస్ బెటర్ అవడం, అది కూడా చాలా త్వరగా బెటర్ అవడం అన్నది మేమైతే అబ్జర్వ్ చేస్తామన్నమాట. అందు గురించి అని చెప్పి ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరైతే ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లయింట్స్ వచ్చేవారో వాళ్ళు 100% ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వీ నో క్లియర్లీ దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా బెటర్ అవుతాయి అని చెప్పి. ఈవెన్ ఇలాంటి కేసుల్లో కూడా ఏమవుతుందంటే ఉమెన్ వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్, మేల్ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంది, టాక్సేషన్ రిలేటెడ్ గా కూడా బెటర్ అవుతుంది కదా. సో ఇలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈవెన్ ఏదైనా ఇలాంటి ఇష్యూ జరిగినా కూడా ఆ టైంలోని ఎవరికి ఎవరు ప్రాబ్లం లో పడకుండా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. అది పక్కన పెడితే, ఇలాంటి కేసు పక్కన పెడితే, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఒకవేళ మెయిల్ చూస్తున్నట్టయితే మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే మీ ఇంట్లో ఉన్న ఉమెన్ రిలేటెడ్గా మీకు బాధ్యత ఉన్నట్టయితే ఫైనాన్సెస్ వాళ్ళకి టీచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఫాదర్ అయినట్టయితే మీ డాటర్కి టీచ్ చేయండి, ఒకవేళ మీరు మీ సిస్టర్ ఉన్నట్టయితే మీ సిస్టర్కి టీచ్ చేయండి, అండ్ మీరు హస్బెండ్ అయినట్టయితే మీ వైఫ్కి టీచ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్కి వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ అండి, అంటే ఇలాంటి కేసు ఒకటి అవ్వచ్చు, లేదా హస్బెండ్ డెత్ అవ్వచ్చు, లేదా ప్రైమరీ మెంబర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే ఏమవుతుందంటే మేము చూసిన పర్సనల్లీ, దాని తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలియనప్పుడు 100 మంది 100 రకాల అడ్వైజులు ఇస్తారు. అండ్ డబ్బులు ఉన్న చోట ఏమవుతుందంటే బెల్లం చుట్టూ ఈగిల్లాగా బోల్డ్ మంది వచ్చేస్తారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి, ఆరు తెలుసో తెలియకో, స్వలాభంతో కొన్ని అడ్వైజులు ఉంటాయి అండ్ తెలుసో తెలియకో అడ్వైజులు ఇచ్చే చాలా మంది ఉంటారు. వాళ్ళకే తెలియదు, వాళ్ళకి సగం తెలియదు అని చెప్పి బట్ అడ్వైజులు ఇచ్చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ ఫైనాన్షియల్ జర్నీ మెస్ అయిపోద్ది అన్నమాట. మీరు ఇంత కష్టపడి ఓకే మీ ఫ్యామిలీ కోసం సేవ్ చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి చెల్లా చెదిరైపోతే ఈ రిస్క్ నుంచి మీ ఫ్యామిలీని కాపాడాలనుకున్నట్టయితే, ఒకవేళ మీరు ఫాదర్ అయితే ఎర్లీ ఏజ్ నుంచి ఒక ఆడపిల్లలకి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వాళ్ళకి చిన్న చిన్న స్టాక్ మార్కెట్ ఇవన్నీ అవసరం లేదు. అసలు స్టాక్ మార్కెట్ సంబంధం లేదండి. ఓకే, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకుండా కూడా ఫైనాన్సెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది మనకు కనబడతారు. అవునా, స్టాక్ మార్కెట్ ఈస్ నాట్ ద ఓన్లీ రూట్. ఓకే, ఫస్ట్ బేసిక్ థింగ్ మనకి పర్సనల్ ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలంటే, ఇన్కమ్ ఎంత వస్తే అందులో ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, అండ్ సేవింగ్ అనేది మన పేరు మీద ఎలా చేసుకోవాలి, ఎవరు నమ్మకూడదు, ఎలాంటి ప్రొడక్ట్స్ నమ్మకూడదు, అండ్ మనం వాటి రిలేటెడ్గా ఎలాంటి ఎఫోర్ట్ పెట్టాలి, ఇలా బేసిక్స్ నేర్పిస్తే చాలు. ఓకే, అవి నేర్పించండి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ మీ విషయంకి వచ్చేసరికండి నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఒక 6 months సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ డబ్బులు ఏవైతే ఉంటే ఆ డబ్బులతో ఫస్ట్ ఆ లోన్ క్లియర్ చేసేయడానికి ప్రయత్నించండి. ఎందుకు నేను లోన్ క్లియర్ చేసామన్నాను, క్రెడిట్ కార్డ్ డెట్ ఫస్ట్ క్లియర్ చేసండి. పర్సనల్ లోన్ కన్నా ముందు క్రెడిట్ కార్డ్ డెట్ క్లియర్ చేసి దాని తర్వాత పర్సనల్ లోన్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీ మీద ఆ సైకలాజికల్ బర్డెన్ ఏదైతే ఉన్నదో ఆ బర్డెన్ వెళ్ళిపోతుంది. దెన్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి ఐ సజెస్ట్ యూ టు కన్సల్ట్ ఏ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్.
ఎందుకు నేను గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సల్ట్ అవ్వమన్నా అంటే మీకు ఇన్వెస్టింగ్ రిలేటెడ్‌గా ఐడియా ఉండుండకపోవచ్చు. సో, ఒక ఎథికల్ ఫైనాన్షియల్ ప్లానర్ ఉన్నట్టయితే వాళ్ళు ప్రాపర్‌గా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎవ్రీ స్టేజ్‌లో గైడ్ చేస్తారు. సో, దట్ వుడ్ బి రైట్ సజెషన్ అవుతుంది నా దగ్గర నుంచి అయితే. ఒకవేళ స్టిల్ నాకు నేనే మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి మీరు అనుకున్నట్టయితే దెన్ ఓకే. ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా! ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీకు లిక్విడ్ ఫండ్ ఆర్ లో డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటే వాటిని కన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి. వాటిలోని మీ 6 నెలలకి సరిపడా ఎక్స్‌పెన్స్‌లు ఏవైతే ఉంటాయో వాటిని మీరు సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ క్లోజ్ చేయండి. దెన్ పర్సనల్ లోన్ రిలేటెడ్‌గా క్లోజ్ చేయడానికి వెళ్ళండి. దెన్ ఇన్వెస్టింగ్ విషయంకొచ్చేసరికి దాని తర్వాత ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించండి. ఇన్వెస్టింగ్ విషయంకొచ్చేసరికి మన మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ వీడియో ఏదైతే ఉన్నదో అది ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అందులోని మనకి కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్ రిస్క్ అప్డేట్స్ ఆధారంగా మనం మాట్లాడాం కాబట్టి అందులో ఫస్ట్ థింగ్ కన్జర్వేటివ్, ఎందుకంటే మీకు ఇంకా మార్కెట్స్ గురించి ఇవన్నీ ఐడియా ఉండుంటది కాబట్టి కన్జర్వేటివ్ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, కన్జర్వేటివ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసినట్టయితే యూ విల్ స్టిల్ గెట్ ఎ వెరీ గుడ్ రిటర్న్. ఓకే. కన్జర్వేటివ్ అని పేరు వినగానే చాలామంది రిటర్న్ రాదనుకుంటారు. నో, కన్జర్వేటివ్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజింగ్ ది వోలటాలిటీ పార్ట్. ఓకే. చాలామంది రిటర్న్ వెనకాల పరిగెత్తి రిస్క్‌ని మర్చిపోతారు. అండ్ రిస్క్ ప్లే అయినప్పుడు మొత్తం లాస్‌లు బుక్ చేస్తుంటారు. సో, అందు గురించి మనం రిస్క్‌ని మేనేజ్ చేయలేని పక్షంలో కన్జర్వేటివ్‌లోనే యాక్చువల్లీ పీపుల్ విల్ మేక్ మోర్ మనీ అన్నమాట. సో, ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ కన్జర్వేటివ్ ఒకవేళ మీ ఓన్‌గా మేనేజ్ చేయాలనుకున్నట్టయితే. అండ్ ఐ ఆల్సో సజెస్ట్ యూ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కొంచెం టైం స్పెండ్ చేసినట్టయితే మీ పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్ మీకు కొంచెం ఒక ఐడియా అయితే వస్తది. ఎందుకంటే మీరు ఎవరిని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అనేది మీరు అసెస్ చేసుకోవాలంటే మీకంటూ కొంచెం ఐడియా ఉండాలి కదా! సో, పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిటి రిలేటెడ్ కొంచెం నాలెడ్జ్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఫైనాన్సెస్‌ని మీ గ్రిప్‌లో పెట్టుకోవడానికి అయితే మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ మిగిలిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్, హాట్‌స్టార్‌లోని నేను రీసెంట్‌గా రాధిక గారిది ఒక మూవీ చూసాను. అది చూడండి. ఎందుకు చూడమని నేను చెప్తానంటే ఆ మూవీ అది ఉమెన్ రిలేటెడ్ గానే కాదు, ఓవరాల్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ వాళ్ళ ఫైనాన్సెస్‌ని వాళ్ళు మేనేజ్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది చాలా బాగా చూపించారు. ఆ పేరు నాకు గుర్తులేదు మూవీది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ మూవీ, వర్త్ వాచింగ్. ఓకే. అండ్ ఆల్సో ఒకవేళ మీరు మేల్ అయినట్టయితే మీ ఇంట్లో ఉన్న ఉమెన్‌కి ఫైనాన్సెస్ టీచ్ చేయండి. ఒకవేళ ఉమెన్ అయినట్టయితే యూ స్టార్ట్ టేకింగ్ చార్జ్ ఆఫ్ యువర్ హౌస్ ఫైనాన్సెస్ అలాంగ్ విత్ యువర్ హస్బెండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఒక్కళ్ళే డెసిషన్ తీసుకోమని కాదు, ఇద్దరు కలిపి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ అయితే చాలా బెటర్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. మై నెక్స్ట్ క్వెషన్ సాయి తీష్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ లెర్నింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్. ఇన్ వన్ ఆఫ్ యువర్ వీడియోస్ యూ ఆస్క్డ్ అబౌట్ రెయిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజ్మెంట్ రిఫరెన్స్ అడిగారు. ఈజ్ దేర్ ఎనీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కంపెనీ? And also can you please talk about IEX? I'm expecting great demand in power in future and stock PE currently 23 times ఉన్నది. I'm a long term investor. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. రెయిన్ రిలేటెడ్ నేను అప్పుడు అడగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వాటర్ అని చెప్పి ఒక ఫండ్ ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే సిక్లికల్స్ బాగా ప్లే చేస్తారండి. వాళ్ళు బల్క్ డీల్లోని 2 సార్లు రెయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాల్ తీసుకునేసరికి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, అంటే సిక్లికల్స్ బాగా ప్లే చేసే ఫండ్ వాళ్ళ పేరు సడన్ గా రెయిన్ ఇండస్ట్రీస్ ఒక బల్క్ డీల్ లో కనబడేసరికి ఓకే తెలుసుకుంది ఏంటంటే రెయిన్ ఇండస్ట్రీస్ ఎలాంటి స్టాక్ అంటే ఒకసారి పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, మ్యాసివ్ రన్ అప్ ఉంటుంది అన్నమాట. అంటే లాస్ట్ సైకిల్ వీళ్ళు పెరిగినప్పుడు 2 years లోని 12 బ్యాగర్ రిటర్న్ ఇచ్చేసింది. ఓకే, సో అలాంటి స్టాక్ ఇది. అలాగే అలాంటి పెయిన్ కూడా ఇస్తుంది. అంటే ఈ స్టాక్తో ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలా, లాస్ట్ టైం ఈ సైకిల్ ఏదైతే అయిందో ఆ 12x 2 years లో అన్నాను కదా, ఆ సైకిల్ ప్లే చేసిన ఇంకొక వ్యక్తి రాజీవ్ ఖన్నా, డాలీ ఖన్నా అని మనకి ఇన్వెస్టర్ పేరు కనబడుతుంది కదా, ఆవిడ హస్బెండ్ అన్నమాట. ఆయన కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం ఆ సైకిల్ ప్లే చేసి దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన పేరు కనబడుతుంది మనకు 1% అబోవ్ హోల్డింగ్ లో అన్నమాట. సో అందు గురించని ఓకే దీని రిలేటెడ్ ఇంకొంచెం ఫర్దర్ గా తెలుసుకుందాం అని చెప్పి అప్పుడు అడిగాను. దాంతో ఫర్దర్ గా వర్క్ అవ్వలేదు. మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళిద్దరు అంటే రెయిన్ లో వర్క్ చేసిన వాళ్ళు మెసేజ్ చేశారు దాని రిలేటెడ్ గా ఫర్దర్ మాట్లాడదాం అనుకని. సమ్వేర్ వేరే వర్క్స్ ఉండడం వల్ల అయితే అవ్వలేదు. కానీ ఒకటేంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కదా, నార్మల్లీ క్రూడ్ పెరిగినప్పుడు నేను ఒక ట్రెండ్ చూసాను. ఏంటంటే క్రూడ్ ఎప్పుడైతే పెరిగిందో రెయిన్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ లో మనకి మ్యాసివ్ రన్అప్ అయితే చూసాం. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద ప్లే అవ్వచ్చేమో. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్దర్. ఇలాంటి సిక్లికల్ స్టాక్స్ ఏంటంటే
మనకు క్లియర్‌గా అర్థమైతే తప్పించి ఆ సైకిల్ ప్లే చేయలేం. అండ్ సైకిల్ ప్లే చేయడం వస్తే మాత్రం షార్ట్ టర్మ్‌లో వీ కెన్ మేక్ గుడ్ మనీ అనమాట. అండ్ ఈ రెయిన్‌కొచ్చే రెవెన్యూస్ 70% వీళ్ళకి కార్బన్ ప్రొడక్ట్స్ నుంచి వస్తది. ఈ కార్బన్ ప్రొడక్ట్స్‌లో వీళ్ళు తయారు చేసేది కాల్సినేట్ పెట్రోలియం కోక్ ఒకటి, ఇంకోటి కోల్ తార్ పిచ్. కాల్సినేట్ పెట్రోలియం కోక్ యాక్చువల్లీ ఎలా తయారవుతదంటే క్రూడ్ ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక బ్లాక్ వేస్ట్ అయితే వస్తది. ఆ వేస్ట్ నుంచి ఈ సీపీసీని అయితే తయారు చేస్తారనమాట. అండ్ కోల్ తార్ పిచ్ విషయంకి వచ్చేసరికి అది కోల్ నుంచి అయితే కోల్ వేస్ట్ ద్వారా అది వస్తదనమాట. ఈ 2 ప్రొడక్ట్స్‌ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్‌లో యూజ్ చేస్తారు. అల్యూమినియం రిలేటెడ్‌గా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది కదా! మనకి ఈవీస్‌లో అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా! ఎందుకంటే వెయిట్ తక్కువగా ఉంటదని. సో, అల్యూమినియం డిమాండ్ పెరిగినప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ ఎందుకంటే అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్‌లోని యూజ్ చేస్తారు. అండ్ మనకి కోల్ తార్ పిచ్ ఏదైతే ఉన్నదో కోల్ తార్ పిచ్ వరల్డ్‌లోని నంబర్ 1 కంపెనీ రైన్ అనమాట. అండ్ సీపీసీలోని వరల్డ్‌లో నంబర్ 2 కంపెనీ వీళ్ళు. సో, ఈ కార్బన్ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. ఇది కాకుండా మీరు ప్రియా సిమెంట్ పేరు వినే ఉంటారు. ఆ ప్రియా సిమెంట్ కూడా వీళ్ళదే. అండ్ ఆల్సో అడ్వాన్స్ మెటీరియల్స్ లైక్ రెజిన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. హైలీ సిక్లికల్ కంపెనీ. బట్ సైకిల్ ప్లే చేయడం వస్తే మాత్రం వీ కెన్ మేక్ గుడ్ మనీ. లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్ ఫర్దర్. లాస్ట్ టైం వర్క్ చేద్దాం అనుకున్న సమ్‌వేర్ గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అంటే మన వ్యూవర్స్ ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళని ఒకసారి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేమన్నా నాకు ఫర్దర్‌గా డీటెయిల్స్ అంటే కోల్ ప్రైస్ రిలేటెడ్ దాని లింక్ అర్థమైందనుకోండి ప్రాపర్‌గా. సో, అర్థమైతే దెన్ వీ కెన్ ప్లే దిస్. అండ్ నాకు అర్థమైతే నేను మీకు కూడా అవన్నీ ఓపెన్‌గా చెప్తాను. అండ్ ఐఎక్స్ రిలేటెడ్‌గా అంటారా ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కంపెనీ అండి. ఏవైతే నెగెటివ్ న్యూస్‌లు ఫ్యాక్టర్ అవ్వాలో అన్నీ ఫ్యాక్టర్ అయిపోయాయి. నౌ స్టాక్ పరంగా ఏంటంటే మన దగ్గర పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉన్నట్టయితే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ నో డౌట్. మేనేజ్మెంట్ పరంగా వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ మంచి హెల్తీ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసే కంపెనీ ఇది. నెగెటివ్ న్యూస్‌ల వల్ల మనకి స్టాక్‌లో చాలా ప్రెషర్ అంటే స్టాక్ పెరగడం స్టార్ట్ అవుతది. నెగెటివ్ న్యూస్ వస్తది. దానివల్ల స్టాక్ ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉన్నది. బట్ కరెంట్ వాల్యుయేషన్స్ అయితే మాత్రం గుడ్ వాల్యుయేషన్ కిందే మనం మాట్లాడుకోవచ్చు. రెయిన్ రిలేటెడ్‌గా ఇంకేమైనా ఫర్దర్‌గా నాకు తెలిస్తే నేను మీకు షేర్ చేస్తాను. మన నెక్స్ట్ క్వెషన్ పృథ్వీ అడుగుతున్నారు. చాలా మంచి క్వెషన్ పంపించారు. ఫోకస్ చేయండి. యూ ఆర్ మెన్షనింగ్ దట్ దిస్ ఈస్ ఎ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ నౌ. ఆఫ్టర్ మార్కెట్ ఫాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 26.5 PE మల్టిపుల్ 14,700 లెవెల్‌లో ట్రేడ్ అవుతున్నది. ఈపీఎస్ చూసినట్లయితే 550 ఉన్నది. ఇఫ్ యూ ఎస్టిమేట్ ఈపీఎస్ గ్రోత్ రేట్ ఆఫ్ 15% ఇయర్లీ ఫర్ నెక్స్ట్ 3 years. 10 years మీడియన్ PE మల్టిపుల్ తీసుకున్నట్టయితే 29 కనబడుతుంది. సో, మీడియన్ PE మల్టిపుల్ ఆధారంగా 24,500 అయితే రీచ్ అవ్వచ్చు ఇండెక్స్ లెవెల్. అంటే సిఏజీఆర్ 18-19% వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. వెరస్ నిఫ్టీ 50 ఈస్ ట్రేడింగ్ ఎట్ 22,700 లెవెల్లో ఉన్నది విత్ PE మల్టిపుల్ ఆఫ్ 20 times. కరెంట్ ఈపీఎస్ 1,135 అయితే ఉన్నది విత్ యాంటిసిపేటెడ్ ఈపీఎస్ గ్రోత్ రేట్ ఆఫ్ 12% తీసుకున్నట్టయితే 10-year మీడియన్ PE 23.5 మల్టిపుల్ ప్రొజెక్ట్ చేసినట్టయితే నెక్స్ట్ 3 yearsలో నిఫ్టీ 50 37,500 అయితే వెళ్తుంది. దిస్ విల్ గివ్ అస్ ఎ సిఏజీఆర్ రిటర్న్ ఆఫ్ 18-18.5%. If both Nifty Small Cap 250 Index and also Nifty 50 delivers similar return, is it worth facing the volatility? This makes me thinking that there is a opportunity actually in the large cap space than small cap. Is my understanding correct? If not correct me, please pick this question. పృథ్వీ, మీ అండర్స్టాండింగ్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇలా అండర్స్టాండ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే రైట్ వేలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. కాకపోతే చిన్న ఎడిషన్ నేను చేస్తాను. మీరు ఏదైతే 2 ఇండెక్స్లు తీసుకున్నారో నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఒక లాస్ట్ 5 years డేటా చూద్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 5 years ఈపీఎస్ గ్రోత్ రేట్ మనం చూసాం అనుకోండి. 13th April 2021కి నిఫ్టీ 50 ఒక ఈపీఎస్ 443 ఉన్నట్టయితే అది లేటెస్ట్ 1,138కి అయితే రీచ్ అయింది విచ్ ఈస్ ఏ సిఏజీఆర్ ఆఫ్ 21%. నో సేమ్ పీరియడ్లోని మనకి నిఫ్టీ 50 ప్రైస్ ఎప్రిషియేషన్ చూసాం అనుకోండి 14,617 లెవెల్ నుంచి 24,050కి అయితే రీచ్ అయింది విచ్ ఈస్ సిఏజీఆర్ ఆఫ్ 10% గ్రోత్ రేట్. అంటే ఈపీఎస్ ఇక్కడ గ్రో అయింది 21%లో అండ్ ప్రైస్ గ్రో అయింది 10%లో. ఓకే, సిఏజీఆర్లోని. అదే నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం తీసుకున్నాం అనుకోండి సేమ్ ఇదే డేట్స్లో తీసుకున్నట్టయితే 160 ఈపీఎస్ అయితే ఉండేది. అది ఇప్పుడు 552కి రీచ్ అయింది. అంటే ఈపీఎస్లో మనకి సిఏజీఆర్ గ్రోత్ రేట్ చూసినట్టయితే 28% కనబడుతున్నది. అండ్ యాక్చువల్లీ మార్కెట్స్ పడ్డాయి కాబట్టి మనకి ఈపీఎస్తో కంపేర్ చేసినట్టయితే గ్రోత్ రేట్ సిమిలర్ లెవెల్లో అయితే కనబడవు అన్నమాట. బట్ ఓకే, లెట్ మీ కమ్ టు ద నెంబర్స్. సేమ్ పీరియడ్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ తీసుకున్నట్టయితే 6,987లో ట్రేడ్ అవుతుండేది. ఇప్పుడు 15,753కి అయితే రీచ్ అయింది. అంటే మనకి ఇండెక్స్ గ్రోత్ రేట్ ఎంత కనబడుతుంది? ఇది 18% కనబడుతుంది.
అక్కడ నిఫ్టీ 50 విషయంకి వచ్చేసరికి 21% ఈపీఎస్ గ్రోత్ రేట్ అయితే మనకి ఇండెక్స్ లో గ్రోత్ రేట్ 10% కనబడింది. ఇక్కడ యాక్చువల్లీ ఈపీఎస్ గ్రోత్ రేట్ 28% లాస్ట్ 5 ఇయర్స్ తీసుకున్నట్టయితే మనకి ఇండెక్స్ లోని గ్రోత్ రేట్ 18% కనబడుతుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ కరెక్షన్ కన్నా ముందు మన సిఏజిఆర్ గ్రోత్ రేట్ తీసుకున్నాం అనుకోండి 22% అయితే కనబడుతుంది నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో కరెక్షన్ తర్వాత ఇప్పుడు అది 22% నుంచి 18% అయితే రెడ్యూస్ అయింది. ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ విషయంకి వచ్చేసరికి మీరు ఈపీఎస్ గ్రోత్ రేట్స్ ఏవైతే తీసుకున్నారో 12, 15 ఆ గ్రోత్ రేట్ వేరియబుల్ జస్ట్ 3% తీసుకున్నారు కదా. నార్మల్లీ స్మాల్ క్యాప్స్ లో ఆ గ్రోత్ రేట్ అన్నది ఇంకా ఎక్కువ ఉంటుందండి మనకి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఒక బూమ్ ఎకానమీ సినారియోలో ఏమవుతుందంటే ఆ గ్రోత్ రేట్ ఇంకా ఎక్స్పోనెన్షియల్లీ డిఫరెన్స్ ఉంటుంది, హైయర్ సైడ్ లో ఉంటుంది మనకి లార్జ్ క్యాప్స్ తో కంపేర్ చేసినట్టయితే. ఐ అగ్రీ లార్జ్ క్యాప్స్ కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉన్నాయి, బట్ స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి ఆ గ్రోత్ రేట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ప్రైస్ ఎప్రిసియేషన్ విషయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈపీఎస్ గ్రోత్ రేట్ ఆధారంగా మాత్రమే కాకుండా ఈవెన్ లిక్విడిటీ రిలేటెడ్ గా కూడా మనకి ఆ ప్రైస్ ఎప్రిసియేషన్ రిలేటెడ్ గ్రోత్ రేట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఏమవుతుందంటే స్మాల్ క్యాప్స్ లోని ఒకసారి పీక్ ఆఫ్ ద బుల్ మార్కెట్ వచ్చేసరికి ఒక యూఫోరియా బిల్డ్ అయిపోతుంది. ఆ యూఫోరిక్ టైంలో ఏమవుతుందంటే మనకి ప్రైస్ డిప్రిసియేషన్ అయితే ఇంకా ఎక్స్పోనెన్షియల్లీ ఉండే ఆస్కారం ఉంటుంది. కరెంట్లీ బాగా డిప్రెస్ స్టేట్లో ఉన్నది కదా స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి. ఇలాంటి స్టేట్ నుంచి ఏమవుతుందంటే ఇనీషియల్లీ మనకి హోప్ బిల్డ్ అవడానికి టైం పడుతుంది. దాని హోప్ బిల్డ్ అయిన తర్వాత దాని పీపుల్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్, ఓకే ఇక్కడ కూడా రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని యూఫోరిక్ జోన్ వస్తుంది. ఆ యూఫోరిక్ జోన్కి పీక్ రిటర్న్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలాంటి జోన్ నుంచి ఆ జోన్కి వెళ్ళే టైంలోని మనం కంపేర్ టు లార్జ్ క్యాప్ విల్ మేక్ మచ్ హైయర్ రిటర్న్. ఓకే, సో ఆ పాసిబిలిటీ అయితే క్లియర్లీ ఉన్నదన్నమాట. సేమ్ థింగ్ మనకి లాస్ట్ సైకిల్లో కూడా కనిపించింది కదా. ఆర్ ఈవెన్ మీరు ప్రీవియస్ సైకిల్స్ ఎప్పుడైనా కూడా మనకి మార్కెట్ ర్యాలీ జరిగినప్పుడు మీరు ఆ డేటాకి వెళ్ళి అంటే పాస్ డేటా ఆధారంగా మీరు చూసారనుకోండి మీకు క్లియర్లీ సిమిలర్ థింగే కనబడుతుంది అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి ఇండెక్స్ లెవెల్ కన్నా కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ స్టాక్ పికింగ్ మార్కెట్ అది. సో అక్కడ మనం యాక్టివ్లీ మైనస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఫండ్ మేనేజర్స్ దే మైట్ పికప్ మచ్ హైయర్ గ్రోత్ రేట్ ఉన్న స్టాక్స్ని పికప్ చేయొచ్చు. అక్కడ నుంచి మంచి రిటర్న్స్ ఇంకా పాసిబిలిటీ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి నేను యాక్చువల్లీ అంటే లార్జ్ క్యాప్ కన్నా కూడా ఐఎమ్ ప్రిఫరింగ్ స్మాల్ క్యాప్స్ను. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్ను అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మీరు నేను వీడియో చూసినట్టయితే ప్రిడామినెంట్లీ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ మెనీ లార్జ్ క్యాప్ స్టాక్స్. ఎందుకంటే యాక్చువల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ దట్ హై మోట్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ దమ్ ఇన్ పోర్ట్ఫోలియో. అంటే అవి మనకి పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగే కంపెనీస్. అవి రేర్గా మనకి మంచి కరెక్షన్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి ఏంటంటే ఫియర్ మూమెంట్లో మనకి ఆ కరెక్షన్ అనేది కనబడుతుంది. వేరే స్మాల్ క్యాప్స్లో మనం వీ కెన్ ప్లే ద టాక్టికల్ ఎలోకేషన్ కాల్స్ అన్నమాట. ఇప్పుడు హైయర్ ఎలోకేషన్ తీసుకుని దాని యూఫోరిక్ జోన్ కనబడుతున్నప్పుడు వీ కెన్ రెడ్యూస్ ది ఎలోకేషన్ అన్నమాట. ఇలా టాక్టికల్ కాల్స్ తీసుకున్నట్టయితే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని వీ కెన్ మేక్ మచ్ హైయర్ ఆల్ఫా. మన నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ గారు అడుగుతున్నారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారస్ డిఫెన్స్ స్టాక్. యాక్చువల్లీ పారస్ రిలేటెడ్ గా ఐపీఓ టైంలో వర్క్ చేశాను. దాని తర్వాత మన డిఫెన్స్ వీడియో చేశాం కదండి, ఆ టైంలో కొంచెం చూసాను. బట్ దాని తర్వాత ట్రాక్ చేయలేదు. మీరు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే చాలా న్యూ ప్రొడక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనకి ఐపీఓ టైంలో వీళ్ళు వచ్చినప్పుడు ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీగా మాత్రమే తెలుసు కదా. వెరస్ ఇప్పుడు కరెంట్లీ చూసినట్టయితే డిఫెన్స్ ఇంజనీరింగ్ సైడ్ కూడా వీళ్ళు చాలా న్యూ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అందులో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. రిమోట్ కంట్రోల్ బార్డర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని చెప్పి మన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో బార్డర్ లోని ఎనిమిస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఫ్రంట్ లైన్ లో ఇవి ఉండి ఇవేంటంటే సర్వైలెన్స్ కి ఉపయోగపడుతుంది. దీంట్లోని వెపన్ కిట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్ ట్రయల్స్ నడుస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఈ ట్రయల్స్ కంప్లీట్ అవ్వడం అండ్ దాని తర్వాత అప్రూవల్స్ వచ్చాయి అనుకోండి, దాని ఇక్కడ నుంచి ఒక 4000 యూనిట్స్ వరకు వీళ్ళు ఆర్డర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్ నుంచి. అయితే ఈ ఒక్క ప్రొడక్టే కాదు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సబ్మెరైన్స్ లో యూజ్ చేసే పెరిస్కోప్స్ అని చెప్పి మీకు అగైన్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏషియాలోని ఇవి తయారు చేసే ఒకే ఒక కంపెనీగా వీళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే. వీ నీడ్ టు ఫర్దర్ వర్క్ ఆన్ దట్. కరెంట్లీ వీళ్ళు 3 months ఒక యూనిట్ అయితే సప్లై చేస్తున్నారు. 24+ యూనిట్స్ ఒక ఆర్డర్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఒక్క ప్రొడక్ట్ నుంచి వీళ్ళు 300 crores ప్లస్ రెవెన్యూ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. నెక్స్ట్ స్పేస్ అండ్ డిఫెన్స్ లో యూజ్ చేసే హైపర్ స్పెక్ట్రల్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయి వాటి రిలేటెడ్ గా కూడా పారస్ వర్క్ చేసినట్టుగా డిఆర్డిఓ అండ్ ఇస్రో ఇద్దరితో కలిపి వర్క్ చేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళిద్దరు కలిపి జాయింట్లీ ఈ ప్రొడక్ట్ ని ఫైనాన్షియల్ లో లాంచ్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఈ ప్రొడక్ట్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ ఆప్టిక్ స్పేస్ మిషన్స్ ఏవైతే ఉంటాయి వాటిలో యూజ్ చేస్తారని అయితే మేనేజ్మెంట్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 2 ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీస్ తో వీళ్ళు జేవీస్ అయితే ఫార్మ్ చేస్తారు. ఒకటి కాంట్రో ప్రెసిషన్ చెప్పి ఈ కంపెనీతో ఏంటంటే ఆప్టికల్ పేలోడ్స్ మనకి ట్యాంక్స్ లోని డ్రోన్స్ లోని అగైన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, మీకు చూపిస్తే అర్థం అవుతుంది. ఓకే, ఈ ఆప్టికల్ పేలోడ్స్ అయితే యూజ్ చేస్తారని
చేస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ 2025లో ఈ ప్రొడక్ట్స్ యొక్క డెలివరీస్ కూడా స్టార్ట్ అయినట్టుగా వీళ్ళు ప్రెజెంటేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ హెవెన్ డ్రోన్స్ అనే కంపెనీతో కూడా వీళ్ళు జేవీ అయితే ఫామ్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా హైడ్రోజన్ పవర్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోయే డ్రోన్స్ ఏవైతే అవి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. బేసికల్లీ మనకి డిఫెన్స్ లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయి వాటికి డ్రోన్స్ ని యూజ్ చేస్తారని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా స్పేస్ అండ్ డిఫెన్స్ లోని ఆప్టికల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం అని చెప్పి గ్రీన్ ఆప్టిక్స్ అనే కంపెనీతో కూడా వీళ్ళు జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేశారు. ఇలా జాయింట్ వెంచర్స్ ద్వారా న్యూ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేయడం ద్వారా న్యూ ప్రొడక్ట్ లైన్స్ లోకి అయితే ఎంటర్ అవుతున్నట్టు మనకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇదంతా డిఫెన్స్ రిలేటెడ్ గా అయితే ఈవెన్ డిఫెన్స్ మాత్రమే కాకుండా హెల్త్ కేర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఫోకస్ అయితే పెంచారు. ఎంఆర్ఐ మిషన్స్ ఉన్నాయిగా, ఎంఆర్ఐ మిషన్స్ లో యూజ్ చేసే మ్యాగ్నెట్స్, గ్రేడియంట్ కాయిల్స్ అండ్ అసోసియేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి వాటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఏవియేషన్ విషయంకి వచ్చేసరికి సార్స్ MK2 ఎయిర్ క్రాఫ్ట్ అని మీకు ఇక్కడ అగైన్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక కంప్లీట్ గ్లాస్ కాక్పిట్ అండ్ ఏవియానిక్ సూట్ ఏవైతే ఉంటాయో వాటి మీద వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 5 to 7 years లోని ఈ ప్రొడక్ట్ నుంచి వీళ్ళు చాలా మంచి ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లోని యూజ్ చేసే C4IS సిస్టమ్స్ ఏవైతే అవి ఇంకా వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ అగ్రి రిలేటెడ్ గా డ్రోన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆల్రెడీ హైరింగ్, అంటే అది ఫ్యూచర్ అండి చాలా టైం పడుతుంది, బట్ దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేసినట్టుగా ఆల్రెడీ హైరింగ్ చేసినట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలా న్యూ ప్రొడక్ట్స్ యాడ్ చేయడం ద్వారా జస్ట్ ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ కంపెనీగా మాత్రమే కాకుండా వీళ్ళు ఒక మంచి డిఫెన్స్ అండ్ అదర్ సెగ్మెంట్స్ లో కూడా మంచి క్యాపబిలిటీస్ బిల్డ్ చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కరెంట్లీ ఆర్డర్ బుక్ చూసినట్లయితే 928 crores ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 60% ఆర్డర్ బుక్ ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ రిలేటెడ్ ఆర్డర్ బుక్ అండ్ 40% డిఫెన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఆర్డర్ బుక్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. FY26 లోని వీళ్ళకి 3000 crores వర్త్ ఆర్డర్స్ ఫన్నల్ ఉన్నట్టుగా నెక్స్ట్ 1 to 5 years లోని 14,000 కోట్ల ఆర్డర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా దాని రిలేటెడ్ గా ఫన్నల్ ఉన్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఓవరాల్ గా అంతా బాగానే ఉంది, కాకపోతే వాల్యుయేషన్స్ కూడా నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే ఏమవుతుందంటే వీళ్ళు న్యూ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు కదా, ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అప్రూవల్స్ వచ్చి ఆర్డర్స్ వచ్చాయి కూడా ఒకసారి మనకి స్టాక్ లో మంచి రన్అప్ అయితే కనబడుతుంటది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే చాలా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళు అప్రూవల్ స్టేజ్ లో ఉన్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఆల్రెడీ సప్లై చేస్తున్నా కూడా చాలా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి ఆ అప్రూవల్స్ వచ్చి దాని రిలేటెడ్ గా మనకి ఏదైతే పొటెన్షియల్ ఉంటుందో ఆ పొటెన్షియల్ అసెస్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మిగిలిన అంటే మనకి చాలా డిఫెన్స్ కంపెనీస్ మనకి దీనికైనా కంపేర్ చేసినట్టయితే బెటర్ వాల్యుయేషన్లు అయితే దొరుకుతున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న వీడియో చూసారు, నిన్న వీడియోలో ఆల్రెడీ 2 డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ కవర్ చేస్తాను. అందులో ఒకటి ఎక్స్పెన్సివ్ బట్ వాళ్ళ పొటెన్షియల్ ఇస్ మచ్ హయ్యర్. ఇన్ఫాక్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా అప్రూవల్స్ వచ్చేసాయి ఆల్రెడీ అండ్ వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. వేరే వీళ్ళ విషయంకి వచ్చేసరికి ఇంకా అంటే అప్రూవల్స్ రావడానికి టైం పడతాయి కదా చాలా ప్రొడక్ట్స్ రిలేటెడ్. అప్రూవల్స్ వచ్చిన తర్వాత దెన్ వీ నీడ్ టు సీ దట్ వాల్యుయేషన్ చీప్ ఉంటే ఫైన్, బట్ వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కాబట్టి అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదు, అదొకటే రిస్క్. అదర్వైజ్ రెస్ట్ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఐపీఓగా వచ్చినప్పుడు చాలా చిన్న కంపెనీ ఇది, దాని తర్వాత నుంచి అంటే జస్ట్ ఆప్టిక్స్ అండ్ ఆప్ట్రానిక్స్ నుంచి ఇలా న్యూ ప్రొడక్ట్ లైన్, అది కూడా చాలా క్రిటికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ జీవీస్ ఏదైతే ఫామ్ చేశారో అవన్నీ కూడా నాకైతే కంపెనీ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వర్త్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ట్రాక్ చేయాల్సిన కంపెనీ అయితే. నా వీరు సండే ఫండే విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లోని శ్రీ విష్ణు గారిది మృత్యుంజయ్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. వర్త్ వాచింగ్ మూవీ ఇది. ఒకవేళ ఎవరైనా చూసినట్టయితే రాధికా గారిది మూవీ ఇందాక క్వశ్చన్ లో చెప్పాను కదా, అది ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. ఓకే, కొంచెం పేషెంట్ గా చూడాలి, చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా అసలు అంటే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ ఆలోచన లేని ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా సజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ మూవీ ద్వారా అయినా కూడా వాళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ ఒక సేవింగ్స్ ఫ్యూచర్ గురించి ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా ఇంపార్టెన్స్ అయితే తెలుస్తుంది. ఎస్పెషల్లీ మీ ఉమెన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ పురుషోత్తం గారు అడుగుతున్నారు. సార్, మై ఏజ్ ఇస్ 27 years and unmarried. I recently got job with monthly salary of 50,000, but I feel like I have fell behind in financial planning since most of the people will get job at between 21 to 23 years. I want to build a house within next 5 years. I want to save money for my parents' health also. I want to get married after 2 to 3 years, but I don't know where to invest, how to invest. I came to know about your channel recently. పురుషోత్తం గారు, మీరు
అన్నెసరీ టెన్షన్ పడుతున్నారు. అంటే నేను వెనకపడిపోయానని చెప్పి ఏదైతే భయపడుతున్నారో నో. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మీరు వెనకపడలేదనే చెప్తాను. 27 ఇయర్స్ ఈస్ ఆల్సో గుడ్ టైమ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఎర్లీగా జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఒక డెట్ ట్రాప్‌లో అయితే పడిపోతున్నారు. వాళ్ళు ఒక ఎక్స్‌పెన్సివ్ ఫోన్‌లు ఓకే. అప్పులు చేసి లగ్జరీ ఐటెమ్స్ ఇవన్నీ కొనేసి ఆ డెట్ ట్రాప్ అంటే అప్పులు తీర్చుకోవడానికే వాళ్ళకి ఆ 27, 28 వచ్చేస్తుందన్నమాట. సో మీరు అట్‌లీస్ట్ ఆ డెట్ ట్రాప్‌లో అయితే లేరు. డెట్ ట్రాప్‌లో పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే. జాబ్ వచ్చింది, ఇన్‌కమ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వేరియస్ లగ్జూరియస్ ఐటెమ్స్ రిలేటెడ్‌గా మనకి కొనుక్కోవాలనిపిస్తది. అంటే విష్ ఫుల్‌ఫిల్ చేసుకోవడంలో తప్పులేదు. బట్ మన ఫ్యూచర్ రిలేటెడ్‌గా సేవ్ చేసి విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం రీచ్ అవ్వలేనంతగా డెట్ ట్రాప్‌లోకి అయితే వెళ్ళొద్దు. ఓకే. ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ కొనకుండా మనకి రీచబుల్‌లో ఉన్న వాటిల్ని కొనడానికైతే ప్రయత్నించండి. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే మీకు బై ఎ టర్మ్ ఇన్సూరెన్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఒక 6 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవడానికి సింపుల్ మనకి ఒక మంత్‌కి సరిపడా ఎక్స్‌పెన్స్‌లు బ్యాంక్ అకౌంట్‌లోనే ఉంచుకొని మిగిలిన 5 మంత్స్ సరిపడా డబ్బులు అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ మనకి లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే వాటిలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవాలంటే T+1 వర్కింగ్ డేలో మీ అకౌంట్‌లో డబ్బులైతే ఉంటాయి. ఈ 2 ఫుల్‌ఫిల్ అయిన తర్వాత నా సజెషన్ ఏంటంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్‌గా మన రిటైర్మెంట్ ప్లానింగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చూపిస్తాను కదా! ఇది ఐ బటన్‌లో కూడా ఉంచుతాను. ఆ వీడియో చూడండి. చూసి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకొని దానికి సరిపడా సేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఈ సేవింగ్స్ అయిపోయిన తర్వాత దాన్ని మిగిలిన ఏవైనా గోల్స్ ఉంటాయి కదా! ఆ గోల్స్ రిలేటెడ్‌గా ప్లాన్ చేయండి. ఇల్లు కొనడానికి కంగారు పడొద్దు. ఇంకా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్‌లోని అంటే ఫోమోలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొనకపోతే రేట్లు పెరిగిపోతాయి నేను కొనలేనని చెప్పి. నో, డోంట్ గెట్ ఇంటు దట్ ట్రాప్. ఓకే. అలాగే చాలామంది వాళ్ళ ఫైనాన్సెస్‌ని మెస్ చేసుకుంటారు ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్‌లో. అలా మీరు ఇల్లు కొన్నట్టయితే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారంటే ఎర్లీ పార్ట్ ఆఫ్ ద మీ సేవింగ్స్ అన్నీ కూడా అప్పులు తీర్చుకోవడానికి వెళ్ళిపోతాయి. కాంపౌండింగ్‌కి అసలు ప్లే అవ్వడానికి టైం ఇవ్వరు. యాక్చువల్ రియల్ మన వెల్త్ క్రియేషన్ జరిగేది ఆ కాంపౌండింగ్. మనం టైం ఇచ్చినప్పుడే వెల్త్ క్రియేషన్ అనేది ప్రాపర్‌గా జరుగుతది. మీరు క్లారిటీ వచ్చిన తర్వాత మీ జాబ్ రిలేటెడ్‌గా అండ్ మీరు ఎక్కడ ఉంటారు లొకేషన్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఇంటి రిలేటెడ్‌గా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు సోషల్ ప్రెషర్స్ అయితే వస్తాయి. బట్ ఆ సోషల్ ప్రెషర్‌ని మనం అవాయిడ్ చేయగలిగినప్పుడే ఫైనాన్షియల్లీ హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఒక 5 ఇయర్స్ కాదు కానీ ఒక 10 ఇయర్స్ పెట్టుకోండి. ఇప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి 10 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకోండి. ఈ లోపల మీ ఫైనాన్సెస్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్‌కి అయితే తీసుకురావడానికి ప్రయత్నించండి. ఫస్ట్ థింగ్ నా సజెషన్ అంటే సెట్ ఎ టార్గెట్ ఆఫ్ 1 crore. ఓకే. ఫస్ట్ మొదటి ₹1,00,00,000 ఓకే. ఎలా సేవ్ చేయాలి? ఆ కార్పస్‌ని ఎలా బిల్డ్ చేయాలన్నది మైండ్‌లో దృష్టి పెట్టుకోండి. ఆ ₹1,00,00,000 కార్పస్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఆ కోటే మీకు ఇంకొక కోటిని క్రియేట్ చేసేస్తది. ఓకే. నేను మిమ్మల్ని అడిషనల్‌గా సేవ్ చేయొద్దని చెప్పట్లేదు. బట్ ఆ కోటే ఇంకొక కోటిని క్రియేట్ చేస్తది. ఇన్‌ఫాక్ట్ దీని రిలేటెడ్‌గా చందు నేను కలిపి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వీడియో కూడా చేశాను. చందు ఎక్స్‌పీరియన్స్‌తోని. ఒకసారి చూడండి. అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి? తను చేసిన తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ ఏంటి? దానివల్ల తను ఫస్ట్ 1 crore ఎలా సేవ్ చేయగలిగాడు అని చెప్పి క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. మిగిలిన యంగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 27 అక్కర్లేదు. ఈవెన్ యంగ్ మీకు జాబ్ వచ్చినా కూడా ఓకే. ఆ వీడియోనైతే మస్ట్ వాచ్ అది. ప్రతి ఇనీషియల్‌గా జాబ్ వచ్చిన 5 to 10 ఇయర్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. చూసి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీ పర్సనల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా బెటర్ అవుతాయి. అండ్ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇన్‌ఫాక్ట్ యూ ఆర్ లక్కీ మీరు డెట్ ట్రాప్‌లో అయితే లేరు. మన నెక్స్ట్ క్వెషన్ క్యాప్ స్కోర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మీ వ్యూ కావాలి. P&L అండ్ బ్యాలెన్స్ షీట్ వైస్ దే ఆర్ లుకింగ్ గుడ్. ప్లీజ్ గివ్ మీ యువర్ ఇన్సైట్స్ ఆన్ దిస్ అన్న. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెసే కాదు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 2 to 3 క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు మన డిఎంఎస్ చూసినా లేకపోతే మీరు కాన్ఫరెన్స్ కాల్స్ అబ్జర్వ్ చేసినా కూడా బ్యాంక్స్ ఆర్ లార్జ్ ఎన్బిఎఫ్సీలు ఏవైతే ఉంటాయి లార్జ్ ఎన్బిఎఫ్సీస్ కన్నా కూడా మేజర్లీ బ్యాంక్స్ అనుకుందాం. ఓకే. బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి బ్యాంకు వాళ్ళ కాల్లో ఏం చెప్తున్నారు? మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్‌గా వాళ్ళు నష్టాలు చూడడం వల్ల ఓకే. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంకే తీసుకుందాం. ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కావచ్చు. ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా మైక్రో ఫైనాన్స్‌లో బుక్‌లో ఏదైతే వాళ్ళు నష్టాలు చూడడం వల్ల ఆ స్పేస్ నుంచి వాళ్ళు నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా! ఈవెన్ లార్జ్ ఎన్బిఎఫ్సీలు కూడా వాళ్ళు మైక్రో ఫైనాన్స్ లెండింగ్ బుక్‌ని అయితే రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అనుకున్నారు? సో ఎప్పుడైతే ఈ లార్జ్ ప్లేయర్స్ మా అక్కడి నుంచి వెకేట్ చేసేస్తారో ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోద్ది కదా! ఆ వాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎగ్జిస్టింగ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ దీస్ కంపెనీస్. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ అవ్వచ్చు. మీరు ఈ 2 స్టాక్స్ యాక్చువల్లీ ఈ కరెక్షన్ కన్నా ముందు చూస్తున్నట్టయితే కంటిన్యూస్‌గా ఇవి 52 వీక్ హైస్ దగ్గరలో ట్రేడ్ అవుతుండేవి అన్నమాట. దానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాంక్స్ అండ్ లార్జ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఈ స్పేస్ నుంచి వెకేట్ చేస్తున్నాయో ఆపర్చునిటీ పెరిగిపోతుంది కదా వీళ్ళకి. అప్పటి వరకు కాంపిటీషన్
కాంపిటీటర్స్ చాలా మంది ఉంటారు. దట్టు బ్యాంక్ సేమ్ అంటే వీళ్ళిచ్చే లోను బ్యాంక్ కూడా సేమ్ ఇస్తుందనుకోండి. బ్యాంక్ ఒక ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి కదా! అప్పుడు యాస్ ఏ లోన్ టేకర్ నేను ఎవరి దగ్గరికెళ్ళి తీసుకుంటాను? నేను బ్యాంక్‌కెళ్ళి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను కదా! నౌ బ్యాంక్స్ ఇవ్వడం మానేసాయనుకోండి. అప్పుడేమవుతుంది? ఎవరైతే ఆ మైక్రో ఫైనాన్స్ లోన్స్ తీసుకుంటారో వాళ్ళు ఎవరి దగ్గర రావాలి? ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రావాల్సొస్తది కదా! సో, దట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఐయామ్ ష్యూర్ దిస్ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ ఒక 4-5 ఇయర్స్ సైకిల్ అయితే మనకి మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్‌గా క్రియేట్ అవ్వచ్చు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ కాదు. ఇవి సైకిల్ ప్లే చేయగలిగే వాళ్ళకి సైకిల్ ప్లే చేసే స్టాక్స్ ఇవి. అంటే ఎంట్రీ మాత్రం కాదు, ఎగ్జిట్ కూడా అవ్వడం తెలియాలి. ఎందుకంటే ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ స్ట్రక్ అయిపోతాం అన్నమాట. కానీ ఆ సైకిల్ ప్లే అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్‌పోనెన్షియల్ రిటర్న్ వస్తదన్నమాట షార్ట్ టర్మ్‌లోని. మనకి సిక్లికల్ స్టాక్స్‌తో ఉండే అడ్వాంటేజ్ ఇది. సిక్లికల్ స్టాక్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ మేబీ పర్ఫెక్ట్ ఎగ్జిట్ కాల్ తీసుకోకపోయినా కూడా ఆ సైకిల్ మిడ్‌వేలో మనం ఎగ్జిట్ అయిపోయినా వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ అన్నమాట. నౌ కరెంట్‌లీ మైక్రో ఫైనాన్స్‌లో మనకు ఆ సైకిల్ స్టార్ట్ అవుతున్నట్టుగైతే క్లియర్‌లీ కనబడుతుంది. నౌ మాస్ ఫైనాన్షియల్స్ విషయంకొచ్చేసరికి వీళ్ళు అన్నీ బాగున్నాయి. వీళ్ళ నంబర్స్ పరంగా అన్నీ కూడా బానే గ్రో చేస్తున్నారు. కరెంట్‌లీ వీళ్ళకి మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్‌గా 40% బుక్ ఉన్నది. ఓవరాల్‌గా మైక్రో ఫైనాన్స్ అండ్ ఎంఎస్ఎంఈ బుక్ తీసుకున్నట్టయితే అదే 75% వీళ్ళ బుక్ అన్నమాట. అక్కడ కొంచెం రెడ్యూస్ చేసుకున్నారు. వేరే అదర్ బుక్ కూడా వీళ్ళు యాడ్ చేసుకున్నారు. బ్రాంచెస్ పరంగా చాలా మంచి ఎక్స్‌పాన్షన్ మనకు కనబడుతుంది. 208 బ్రాంచెస్ నుంచి 280 బ్రాంచెస్‌కి అయితే వీళ్ళు ఎక్స్‌పాండ్ చేశారు. అండ్ ఎవ్రీ ఇయర్ 20-25 బ్రాంచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా బుక్‌లో చాలా మంచి గ్రోత్ రేట్ అయితే చూస్తున్నారు. 35% సిఏజీఆర్‌లో అయితే ఆ బుక్ గ్రో అవుతుంది. అక్కడ కూడా బ్రాంచ్ ఎక్స్‌పాన్షన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ ఏదైతే ఉన్నదో దాన్ని నెక్స్ట్ 4 ఇయర్స్‌లోని సెపరేట్‌గా ఐపీఓకి కూడా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. సో, వాల్యూ అన్‌లాకింగ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కరెంట్‌లీ వీళ్ళ ఎయ్యూమ్ 14,000 క్రోర్స్ అయితే ఉన్నది. 2036 కల్లా నెక్స్ట్ 10 ఇయర్స్‌లోని దీన్ని 1,00,000 కోట్లు తీసుకెళ్ళడానికి టార్గెట్ చేస్తున్నట్టుగా అంటే 22% సిఏజీఆర్‌లో గ్రో చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇవన్నీ లాంగ్ టర్మ్ పక్కన పెట్టేద్దాం. బట్ షార్ట్ టర్మ్ అయితే ఒక 3-4 ఇయర్స్ సైకిల్ ప్లే చేయగలిగే వాళ్ళకి మాత్రం దేర్ ఇస్ ఎ క్లియర్ పాసిబిలిటీ ఆఫ్ మింటింగ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది స్టాక్స్ అన్నమాట. ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా రీజనబుల్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేద్దన్నారు. అందుకని హైడ్ చేసేస్తున్నాం. ఐ హావ్ ఎ క్వెషన్ రిగార్డింగ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫర్ మై చైల్డ్. I'm 31 years old and I'm planning to work until 55 years. My goal is to create a plan where I can give my son 1 crore every year from his age of 25 years to 50 years on his birthday. Here is my current financial setup. I already have a health insurance, term insurance and a separate retirement plan and a own house. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఈపీఎఫ్కి 18,352 వెళ్తుంది. ఎన్పిఎస్కి 7,600 వెళ్తుంది. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి 50 అమెజాన్ స్టాక్స్ ఉన్నాయి అండ్ 30 lakhs ఇండియన్ ఈక్విటీస్ పోర్ట్ఫోలియో ఉన్నది అండ్ 10 kgs సిల్వర్ ఉన్నది. ఐ కెన్ అడిషనల్లీ ఇన్వెస్ట్ 60,000 rupees per month. Could you please suggest whether this goal is achievable with this setup and what kind of investment strategy I should follow to reach this target? అండ్ హౌ మచ్ మోర్ ఐ మే నీడ్ టు ఇన్వెస్ట్ మంత్లీ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి చూపిస్తానండి క్యాలిక్యులేషన్. దానికన్నా ముందు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ సపరేట్గా ఉన్నదని మీరు అంటున్నారు. బట్ సేమ్ ఇన్వెస్ట్మెంట్సా లేకపోతే అంటే సపరేట్గా దాని రిలేటెడ్గా వేరే ఎస్ఐపిస్ అవి నడుస్తున్నాయా? ఒకవేళ ఉన్నట్టయితే ఓకే. అదర్వైజ్ నా సజెషన్ ఫస్ట్ మీ రిటైర్మెంట్కి ప్రయారిటీ ఇవ్వండి. మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడంలో తప్పు లేదు. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒక్కసారి ఆస్తి ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదు. ఇలా గ్రాడ్యువల్లీ ఇవ్వడం కరెక్ట్. ఇలా గ్రాడ్యువల్లీ ఇస్తేనే ఎఫెక్షన్ అనేది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ కొంతమంది కామెంట్ చేయొచ్చు ఏంటంటే డబ్బులు ఇస్తేనే ఎఫెక్షన్ ఉంటుందా అని చెప్పి. అలా అని కాదు. కాకపోతే డబ్బులు వస్తాయనుకోండి, ఈవెన్ చిల్డ్రనే కాదు గ్రాండ్ చిల్డ్రన్ నుంచి కూడా ఆ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది స్టిక్ ఆన్ అయి ఉంటుందన్నమాట. అదే ఒకసారి పేరెంట్స్ డబ్బులు ఇచ్చేసారు, మొత్తం ఇచ్చేసాక వాళ్ళ దగ్గర ఏం లేదనుకోండి, దెన్ దాని తర్వాత నెమ్మదిగా ఓకే వాళ్ళని చూస్తారు కానీ వాళ్ళకి ముందు ఇచ్చే ఆ వెయిటేజ్ అన్నది తగ్గిపోతుంది. అంటే అది ప్రాక్టికల్లీ మనం నిజం యాక్సెప్ట్ చేయకపోయినా జరిగేది అదే. సో అందుకని దిస్ వుడ్ బి ఏ బెటర్ స్ట్రాటజీ అండి. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ది ఎక్సెల్ షీట్. ఇక్కడ మీరు మీ అబ్బాయి ఏజ్ మెన్షన్ చేయలేదు, అది కూడా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ కోసం. నేను ఇక్కడ 1 year అని తీసుకున్నాను. మీకు ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు నెంబర్ ఇన్పుట్ చేయొచ్చు. లెట్స్ 3 years 4 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ఏజ్ మెన్షన్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోతాయండి. అమెజాన్ స్టాక్ ప్రెసెంట్ వాల్యూ దాని 11 lakhs అయితే వచ్చింది నా క్యాలిక్యులేషన్ ప్రకారం. సిల్వర్ అరౌండ్ 26 lakhs వచ్చింది. అండ్ ఇండియన్ స్టాక్స్ లో 30 lakhs ఉన్నదన్నారు. అండ్ 60,000 వరకు ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు కదా. సో ఈ ఎంటైర్ కార్పస్ ఏదైతే ఉన్నదో ఇది కూడా మీ సన్ కోసం ఇన్వెస్ట్ చేశారని నేను తీసుకున్నట్టయితే, ఎందుకంటే మీరు రిటైర్మెంట్కి సపరేట్గా ఉన్నది అన్నారు కాబట్టి
అది 67 లాక్స్ కరెంట్ వాల్యూ ఉన్నదండి. 60,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్లాన్‌లో నాకు సిల్వరే కన్సర్న్ అనిపిస్తుంది. ఎందుకంటే సిల్వర్ మీద మనం లాంగ్ టర్మ్ రిటర్న్ తీసుకోవడం అన్నది కష్టం. వెరీ వెరీ వోలటైల్ కమోడిటీ అది. సో, ఆ సిల్వర్ మీరు అంటే ప్రాఫిట్స్ ఉండి ప్రాఫిట్ బుక్ చేసుకొని దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకోగలిగినట్టయితే మనం యావరేజ్‌గా 12% రిటర్న్ అయితే ఈక్విటీ నుంచి లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలా ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే మీ అబ్బాయికి 25 ఇయర్స్ అప్పటి నుంచి రూ. 1,00,00,000 అయితే మీరు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కదా! 50 ఇయర్స్ వరకు తనకి ఏజ్ వచ్చే వరకు ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి యెస్, ఇట్స్ పాసిబుల్ అండి. ఈ ప్లాన్‌లో మీరు చేంజ్ చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ పోర్ట్‌ఫోలియో ఒకటి రైట్ వేలో కన్‌స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ సిల్వర్ ఈజ్ వన్ వేర్ అదొకటి కొంచెం చూసుకోండి. అదర్‌వైస్ దిస్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అండ్ ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.